అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని మనం పొందుకోలేకపోతున్నాం. అయితే దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీ నా పాపముల నిమిత్తమై మన అతిక్రమముల నిమిత్తమై ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో బలియాగమయ్యాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన శిలువలో 2 చేతులు చాపి మన కోసం ఆయన మరణించాడు. మరణించి అందరిలా కాదు కానీ మరణించి తిరిగి 3వ రోజున తిరిగి లేచి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ భూమి మీద ఎవరు కూడా అంత చనిపోయి తిరిగి లేవడం ఎవరు కూడా మనం చూడలేము మనం అందరూ కూడా. అయితే చనిపోయి తిరిగి 3వ రోజున లేచి ఉన్నాడు యేసు ప్రభువు. అయితే మన పాపాలన్నీ కూడా ఒక యేసు రక్తంలోనే తొలగబడతాయి అన్నమాట. మన పాపాలు కానీ మన అతిక్రమాలు కానీ మన తల్లిదండ్రుల దోషాలు మన పితరుల దోషాలు ప్రతిదీ కూడా ఆయన నామములో ఒప్పుకుంటే మనకి పాప విమోచన మనకు దొరుకుతుంది. తర్వాత మనం చనిపోయిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోకం, ఒకటి నరకం. అయితే మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతాం. అయితే బైబిల్లో ఈ మాట సెలవిస్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని సెలవిస్తుంది. మన యేసు ప్రభువుని నమ్ముకుంటేనే ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా మనం వెళ్ళలేం పరలోకానికి. అదే నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఆయన నమ్ముకోవాలి. మనం ఉన్న చోటు నుంచే మన పాపముల నిమిత్తమే ఆయన నమ్ముకొని ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఒకసారి మన విశ్వాసంతో అడిగినట్లయితే ఖచ్చితంగా మనల్ని ఆయన క్షమిస్తాడు. ఆయన కోసం మన కోసం ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ రోజే సమయం లేదు కాబట్టి ఈ క్షణమే ఎంతగానో ఉంది కాబట్టి ఇక నుంచి అయినా సరే మన పాపాల నిమిత్తమే అన్ని కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే మన పాపాలన్నీ కూడా యేసు నామములో తొలగబడతాయి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.